సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మంతో నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరాం. శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి గ్రంథములో నిన్న ఇద్దరు ముఖ్యమైనటువంటి వ్యక్తుల గురించి తెలుసుకున్నాం. ఒక ఆయనేమో ప్రభాల్ మాల్కేమో స్వామి గోకులాన్ని చూపించటం, ఆ గోకులములో కృష్ణుడి చేతిలో సత్యసాయి బొమ్మ కనిపించేటువంటి సన్నివేశాన్ని అతనికి చూపించటం. తరువాత డాక్టర్ గాడియా గారు ఆయన ఆఫ్రికాలోను ఇంగ్లాండ్లోను పలు దేశాలలో సంచారం చేస్తూ సత్యసాయి లక్షార్చన పాదుక పూజలు ప్రభావంతో ఖండాంతరాల నుంచి కూడా బాబా గారిని దర్శించుకోవడానికి రావడానికి ఆయన పనిముట్టుగా వాడుకోబడ్డారు డాక్టర్ గాడియా మహాశయుడు. ఈరోజు శీర్షిక ద్వారకలో సాయి కృష్ణుడు. ద్వారకలో కృష్ణుడు, ఇక్కడ ద్వారకలో సాయి కృష్ణుడు. 1970వ సంవత్సరం మే నెలలో భగవాన్ బొంబాయిలో ధర్మక్షేత్ర ప్రారంభోత్సవం చేశారు. ఈ ధర్మక్షేత్రాన్నే ఇప్పుడు దాన్ని సత్యం అనేటువంటి పేరుకు మార్చారు. అక్కడ స్వామివారి యొక్క మందిరం అన్నమాట. అది 1970లో ప్రారంభం చేయబడింది. అప్పుడు దాని పేరు ధర్మక్షేత్రం. ఆ తర్వాత భక్తుల బృందంతో ఉన్న నవనగర్ రాజమాత సాక్షాత్తు కృష్ణుడైన స్వామితో కలిసి ద్వారకను సందర్శిద్దామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది నవనగర్ రాజమాత. స్వామి మాతృదేవత ఈశ్వరమ్మ కూడా ఆ బృందంలో ఉన్నది. ద్వారకలోని సువిశాలమైన కృష్ణ మందిరం స్వామి రాక కోసం ఎదురు చూసే జనంతో కిటకిటలాడసాగింది. ఆ భక్త బృందానికి కూడా మందిరం లోపలికి వెళ్ళటం చాలా కష్టమైంది. లోపల జనం రద్దీ ఎక్కువగా ఉండి ఊపిరాడకపోవడం వల్ల జనం ఒత్తిడి తగ్గించడానికి స్వామి వచ్చి ఆరు బయట చదరంగా ఉన్న ప్రదేశంలో మధ్యగా నిలబడ్డారు. జనమంతా స్వామిని చుట్టూ గుమిగూడారు. భగవాన్ బాబా వారందరికీ దర్శనం అనుగ్రహించి ఆనందం కలిగించారు. అక్కడ నుంచి బయలుదేరి స్వామి తర్వాత భక్త బృందము మిదాపూర్ వెళ్ళి కార్లలో సాయంత్రం తిరిగి ద్వారకా మీదుగా వస్తున్నారు బాంబేకి. ద్వారకా మందిరాన్ని మాతృశ్రీ ఈశ్వరమ్మ కారు అద్దాలలో నుంచి మరొక మారు చూసింది. పొద్దున చూసింది, ఆవిడికి తృప్తిగా లేక మరలా చూసింది. ప్రశాంతంగా మరొకసారి కృష్ణుని దర్శించుకుంటే బాగుంటుందని మనసు అనుకున్నది. కానీ కార్లు ముందుకు సాగాయి. దాదాపు అరగంట తర్వాత రహదారి ప్రక్కనే పొడుగ్గా గట్టు కనిపించింది. స్వామి సూచన పైన కార్లన్నీ ఆగాయి. అందరూ స్వామి వెనుకనే నడవసాగారు. ఆశ్చర్యం, చిన్న మలుపు తిరగగానే బ్రహ్మాండమైన సముద్రం కనిపించింది. భక్తులందరూ స్వామి వెనుకనే సముద్రం వైపు ఇసుకలో నిదానంగా నడిచి వెళ్ళారు. స్వామి సముద్రం వైపే చూస్తున్నారు. బహుశా ద్వాపరయుగం చివరిలో సముద్రంలో మునిగిపోయిన ద్వారక స్మరణకు వచ్చి ఉంటుంది. సరిగ్గా ఆ ప్రదేశం పేరు కురంగా అనేటువంటి ప్రదేశం దగ్గరికి వచ్చారు. స్వామి ముందుకు nadiచారు. సముద్రం నీటి అలలు స్వామి పాదాలను సుకుమారంగా స్పృశించాయి. తరువాత ఇసుకలో అందరూ స్వామి చుట్టూ ఆసీనులయ్యారు. వారంతా స్వామి చెప్పినట్టుగా స్వామి ముందు ఇసుకను కుప్పగా పోశారు. స్వామి చెప్పారు ఇసుకను పోగు చేయమని. వారు కుప్పగా పోశారట. భగవాన్ బాబా సంకల్పం వల్ల ఆ ఇసుక పంచదారగాను విభూతిగాను మారిపోయింది. అప్పుడు బాబా ఈరోజు ఉదయం దేవాలయంలో ఎంతమందికి దర్శనం దొరకలేదు అని అడిగారు. ఈశ్వరమ్మతో సహా దాదాపు 12 మంది తమకు కృష్ణ దర్శనం కాలేదన్నారు. అప్పుడు స్వామి ఇసుకపై శిఖరాన్ని వీడు పోగు చేసినట్టు ఇసుకపై శిఖరాన్ని సమం చేసి వ్రేలితో దాని మీద ఒక బొమ్మ గీశాడు. కృష్ణుడు ఎక్కడే ఉన్నాడే అంటూ స్వామి ఆ గీతల క్రింద నుంచి తళతళ మెరుస్తున్న 18 అంగుళాల అడుగున్నర 18 అంగుళాల ఎత్తు ఉన్న బంగారు కృష్ణ విగ్రహాన్ని బయటకు తీశారు. ఆ విగ్రహం ఎంతో అందంగా ముచ్చటగా ఉంది. కృష్ణుని ఆభరణాలు కూడా భాగవతంలో వర్ణించినట్లుగా ఉన్నాయి. స్వామి
ఆ బంగారపు విగ్రహాన్ని పూజ చేసుకోవడానికి నవనగర రాజమాతకు ప్రసాదించారు. విరాట్ రూప దర్శనం. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మనితో, పురుషోత్తమ, నీ జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజో సంపన్నమైన వైష్ణవ రూపాన్ని చూడగోరుతున్నాను. నీ విశ్వరూపాన్ని చూడటానికి నేను అనర్హుడనని భావిస్తే ఆ దివ్య రూపాన్ని చూపమని అర్థిస్తున్నాను అని అంజలి ఘటించాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, పశ్యమే పార్థ రూపాణి శతశోధ సహస్రశ నానా విధాని దివ్యాని నానావర్ణ కృతాని చ. ఓ పార్థ, అనేకములు నానా విధములను అప్రాకృతములను నీల పీతాది వర్ణములు గల నా రూపాలను దర్శించు. ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ఏకాదశి రుద్రులను, అశ్విని కుమారులను, మరుద్దేవతలను, స్థావర జంగమాత్మకమైన సమస్త జగత్తును నా విశ్వరూపంలో చూడమని పలికాడు. ఆ విశ్వరూపం దివ్య పుష్పమణి మాలా విభూషితం, దివ్య గంధానులిప్తము, అత్యంత ఆశ్చర్యమయము, దీప్తిమయము, అపరిచ్ఛిన్నము, సర్వభౌమాత్మకము అయి అంతటా ముఖములు కనిపించసాగాయి. ఆ విశ్వరూపుని కాంతి అంతరిక్షంలో 1000 సూర్యులు ఒక్కసారిగా ఉదయించే కాంతితో సమానంగా ప్రకాశించింది. అప్పుడు అర్జునుడు కృష్ణ పరమాత్మతో, అనేక బాహూదర వక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం నమధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. భావం, ఇవో విశ్వేశ్వర విశ్వరూప, అసంఖ్యాకములైన బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములతో సర్వత్రా అనంతమగు నీ రూపమే కనిపిస్తుంది. నీ విశ్వరూపానికి ఆది మధ్యాంతములు కనిపించటం లేదు. నీవు అనంత పరాక్రమవంతుడుగా సూర్యచంద్రులే నేత్రములు గలవానిగా సాక్షాత్కరిస్తున్నావు. ఓ మహాత్మా, భూనభవంతరాళాలు సర్వదిక్కులు నీ ఒక్కని చేతనే నిండిపోతున్నాయి. అద్భుతమును భయంకరమును అయిన నీ విశ్వరూపాన్ని గాంచి ముల్లోకాలు భయపడి చలించిపోతున్నాయి. ఈ యుద్ధానికి సన్నద్ధులైన వీరులంతా నీ లోపలకు ప్రవేశిస్తున్నారు. నేను భయంతో విహ్వల చిత్తుడవుతున్నాను. ప్రళయకాలాగ్నిబోలెను నీ ముఖములు చూడటానికి నాకు భీతి కలుగుచున్నది. ఓ మహాత్మా, అనంత దేవదేవ జగన్నివాస, నాకు నీ ప్రసన్న రూపం చూపించు, నీకు నమస్కరిస్తున్నాను. ఇంకా అంటున్నాడు, విరాట్ పురుష, నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, నీవి జగత్తుకు పరమ శరణ్యుడవు, జ్ఞాతవు జ్ఞేయము నీవే పరమ పదమవు, నీవు విశ్వవ్యాపకుడవు, నీకు వేనవేలు నమస్కారములు, మరలా నమస్కారములు. నీవు సర్వాంతర్యామివి, స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తుకు నీవే తండ్రివి, నీవే ఆరాధ్యుడవు, నీవే గురుడవు, నీవే అత్యధికుడవు. దేవదేవ జగదాధార, నీ విశ్వరూపమును చూచి నా మనసు అలజడి పొందుతున్నది. నా యందు ప్రసన్నుడవై నీ పూర్వరూపం చూపించు అని పలికాడు. అంతటి కృష్ణ పరమాత్ముడు, అర్జున, నేను నీ యందు ప్రసన్నుడనై నీకు నా యోగ మహిమ వల్ల సర్వోత్కృష్టము, తేజోమయము, అనంతము, ఆద్యమును అయిన విశ్వరూపమును చూపించాను. భయంకరమైన నా ఈ రూపాన్ని చూచి దిగులు చెందకు, దిగ్భ్రమనందకు, భయం వదిలిన నా ఈ ప్రసన్న రూపాన్ని దర్శించు అని తన నిజ రూపాన్ని కనబరిచి భయభ్రాంతుడైన అర్జునుడిని వర్ణించాడు. భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో విషయం ఇది. సత్యసాయి బెంగళూరులో వైట్ ఫీల్డ్లో వేసవి కాలంలో శ్రీ సత్యసాయిబాబా వారు వేసవ శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు. దేశ విదేశాల నుంచి ఎందరో భక్తులు, ప్రముఖులు, విద్యావేత్తలు వచ్చారు. ప్రతిరోజు నగర సంకీర్తనం, ఓంకార ఉచ్చారణం, ధ్యానం, స్వామి సందర్శనం, భజనలు, సాయంత్రం ప్రముఖుల ఉపన్యాసాలు, స్వామి దివ్య సందేశం, ఇలా కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. ఒకరోజు ఉదయం స్వామి భక్తుల మధ్యకు వచ్చి దర్శన భాగ్యం ప్రసాదిస్తున్నారు. అక్కడ కూర్చొని ఉన్న ఒక విదేశీయ భక్తుడు సాయిరాం సాయిరాం అని నిదానంగా స్వామిని ఆర్తితో పిలువసాగాడు. స్వామి దగ్గరకు వచ్చి ఏమిటి అని అడిగారు. అప్పుడు ఆ భక్తుడు ఒక విచిత్రమైన కోరిక కోరాడు. దివ్య శక్తి సంభరితమైన స్వామి నిరంతరం ఆనంద సముద్రంలో తేలియాడుతుంటారని అతడు భావించాడు. అది మనసులో ఉంచుకొని అతడు స్వామితో, స్వామి, ఒక్క 10 నిమిషాలు
మీ మానసిక స్థితిని నాకు ప్రసాదించండి, అది ఎలా ఉంటుందో చూడాలని ఉన్నది అని విచిత్రమైన కోరిక కోరాడు. స్వామి ఆశ్చర్యంగా అన్నారు. అప్పుడు ఆ భక్తుడు మరలా అంటున్నాడు, అవును స్వామి, మీ మానసిక స్థితిని నాకు ప్రసాదించండి కొన్ని నిమిషంలో అడిగాడు. స్వామి సరే అని అతని తలపై చేతితో లలితంగా స్పృశించారు. అంతే, అతనికి తన చుట్టూ ఉన్న బాహృదృశ్యం అంతా అదృశ్యమైపోయింది. కొన్ని వేల మంది, లక్షల మంది ఆర్తితో, బాధతో ఆర్తనాదాలు చేస్తూ అలమటించిపోతూ సాయిరాం 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 అంటూ ఆక్రందిస్తున్నారు, పిలుస్తున్నారు, వేడుకుంటున్నారు, దుఃఖిస్తున్నారు. తన దోవతి పట్టుకొని, ఆ పాదాలు పట్టుకొని, చేతులు పట్టుకొని సాయిరాం సాయిరాం అంటూ లాగుతున్నారు. ఆ భక్తుడు ఆవేదన భరితమైన ఆ దృశ్యాన్ని చూడలేకపోయాడు. దుర్భరమైన ఆ మానసిక స్థితిని తాను భరించలేకపోయాడు. లేచి ఒకటే గంతులు వేయసాగాడు. భయ విహ్వలుడై స్వామి స్వామి నన్ను రక్షించు అని అరవసాగాడు. స్వామి ప్రక్కనే ఉన్నారు. స్వామి అతని తలపై మరలా స్పృశించారు. అతడు మరలా ఈ లోకంలోకి వచ్చాడు. ఇదంతా ఒక్క నిమిషంలోనే జరిగింది. అతడు స్వామి పాదాలకు నమస్కరించి మాట్లాడకుండా కూర్చున్నాడు. కానీ ఈ దృశ్యాన్ని చూస్తున్న వేలాది మందికి అసలు జరిగింది ఏమిటో అర్థం కావట్లేదు. ఆ భక్తుడు స్వామిని ఏదో అడిగాడు, స్వామి అతని తలపై స్పృశించారు, అంతవరకే వాళ్ళకి తెలిసింది. అతడు లేచి భయంతో గంతులు వేస్తున్నాడు. మరలా స్పృశించారు. అతడు స్థిమితంగా కూర్చున్నాడు. మాత్రమే ప్రక్కన ఉన్న వారికి తెలిసింది. ఇటువంటి సన్నివేశాన్ని అంటే మన స్థానమే మనం తప్ప ఆ భగవంతుని యొక్క స్థానాన్ని మనం కోరుకుంటే ఎలా ఉంటుందో ఆ భక్తుడి యొక్క విపరీతమైన కోరికకి ఆ స్వామి చూపించినటువంటి దానికి ఆ సన్నివేశాన్ని చూపించారు. సాయిరామండి.